ఢిల్లీ పర్యటనలో తెలంగాణ సీఎం బిజీగా గడిపారు. ఉదయం రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో భేటీ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న గాంధీ సరోవర్ ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమానికి హాజరు కావాలని ఆహ్వానించారు. అనంతరం సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడుతో సమావేశమయ్యారు. మామునూరు ఎయిర్పోర్ట్ పనులు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ కోసం అదనంగా సుమారు 250 ఎకరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలిపారు. అనంతరం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమయ్యి రాష్ట్రానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా కార్మికులు కదం తొక్కారు. ఒకరోజు సార్వత్రిక సమ్మెలో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా సింగరేణి పరిధిలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు పరం చేయవద్దని 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అత్యవసర సిబ్బంది మినహా సమ్మెలో కార్మికులందరూ పాల్గొన్నారు. దీనిలో కాకతీయ బొగ్గు గనుల్లో సుమారు 8,000 టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. ఇక సమ్మె ప్రభావంతో సింగరేణి సంస్థకు 3 కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. తిరుమల వెంకటేశ్వర స్వామి భక్తుల సౌకర్యార్థం టీటీడీకి భారీ విరాళం అందింది. చెన్నైకి చెందినటువంటి జస్పర్ అనే భక్తుడు శ్రీవారికి 5 అత్యాధునిక బ్యాటరీ వాహనాలను కానుకగా అందించారు. ఈ వాహనాలను టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి ప్రత్యేక పూజలు నిర్వహించి ఉదయం తిరుమలలో ప్రారంభించారు. ఒక్కో వాహనం విలువ సుమారు 7 లక్షల రూపాయలు ఉంటుందని ఆయన వెల్లడించారు. కొండపైకి వచ్చే వయోవృద్ధులు, దివ్యాంగులు, చిన్నపిల్లలు, తల్లిదండ్రులు నడవడానికి ఇబ్బంది పడకుండా ఆలయ పరిసరాల్లో ఈ వాహనాలు ఉచిత సేవలు అందిస్తాయని తెలిపారు. హైదరాబాద్ మాదాపూర్లోని ఖానామెట్లో ఉద్రిక్తత ఏర్పడింది. సర్వే నెంబర్ 55లో ఉన్న అర్ధనారీశ్వర ఆలయం లోపల స్థలంలో నిర్మించిన షాపులను కూల్చివేసింది హైడ్రా. దీనికి వ్యతిరేకంగా ఆలయ పూజారులు, భక్తులు, గ్రామ ప్రజలు ఆందోళనకు దిగారు. హైడ్రా బుల్డోజర్లను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఎటువంటి నోటీసు ఇవ్వకుండా స్టేటస్ కో ఉండగా దౌర్జన్యంగా కూల్చివేతలు చేపడుతున్నారని ఆరోపించారు. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను అరెస్ట్ చేసి పిఎస్కు తరలించారు పోలీసులు. పెద్దపల్లి జిల్లాలోని అతిపెద్ద శైవ క్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాలు మొదలయ్యాయి. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా నేటి నుంచి 16వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. కార్యక్రమంలో భాగంగా నేడు మహాగణపతి హోమం, గౌరీ పూజ, శివపుణ్యాహ వచనంతో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయాలని అధికారులు కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఇక శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం పట్టణ పురవీధుల్లో శ్రీకాళహస్తీశ్వరుడు సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. పంచమూర్తులకు ముందుగా వినాయకుడు వెళ్లగా వెనకాల శ్రీ వళ్ళీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, అనంతరం జ్ఞాన ప్రసూనాంబికాదేవి సమేత సోమస్కంధమూర్తి, ఇక సూర్యప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఈ ప్రక్రియను 4 మాడవీధుల్లో ఉన్న నవ నంది వినాయకులతో పాటు పరివార దేవతలను ఆహ్వానంగా భావిస్తున్నారు. ఇక ఉత్సవాలలో ఆలయ అధికారులు, భక్తులు, అధిక సంఖ్యలో పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో శివాజీ విగ్రహ ఏర్పాటు ఉద్రిక్తతకు దారితీసింది. మండల కేంద్రంలోని సర్కిల్లో ఏర్పాటు చేసిన శివాజీ విగ్రహాన్ని తొలగించేందుకు పోలీసులు యత్నించారు. ఆగ్రహించిన హిందూ సంఘాల ప్రతినిధులు పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ స్వల్ప లాఠీచార్జ్ చోటు చేసుకుంది. లాఠీచార్జ్కు నిరసనగా సర్కిల్లో నిరసన చేపట్టి పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనుమతి పొందిన అనంతరం విగ్రహ ప్రతిష్ఠ చేయాలని పోలీసు ఉన్నతాధికారులు సూచించారు. అనుమతి వచ్చే వరకు విగ్రహాన్ని గ్రామ పంచాయతీలో ఉంచనున్నట్టు పోలీసులు తెలిపారు. కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేయాలని తెలంగాణ రాష్ట్ర ఇసుక లారీ యజమానుల సంఘం పిలుపునిచ్చింది. సంఘం నాయకుల ఆధ్వర్యంలో హైదరాబాద్ ఆటో నగర్ వద్ద 65వ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. లేబర్ చట్టాలను వ్యతిరేకిస్తూ జీవో కాపీలను తగలబెట్టారు. ఈ చట్టాలు రవాణా రంగంపై తీవ్ర ప్రభావం చూపుతోందన్నారు కార్మికులు. ఇక కర్షకుల ఐక్యతతో తమకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగుతుందని పిలుపునిచ్చారు. సైబరాబాద్ కమిషనరేట్ ఏర్పాటు చేసి 24 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో జాతీయ జెండాను ఎగరవేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు బాలానగర్ ఏసీపీ నరేష్ రెడ్డి. సైబరాబాద్ కమిషనర్ రమేష్ రెడ్డి ఆదేశాల మేరకు అన్ని పోలీస్ స్టేషన్లలో ఈ వేడుకలు నిర్వహిస్తున్నామని ఏసీపీ తెలిపారు. 24 సంవత్సరాలుగా సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ప్రజలకు శాంతి భద్రత విషయంలో రాజీ పడకుండా సేవలు అందిస్తున్న పోలీసులను ఆయన అభినందించారు. విధి నిర్వహణలో అమరులైన వారికి ప్రతి ఒక్కరూ స్మరించుకోవాలని ఏసీపీ కోరారు. ప్రజల భద్రతే తమ లక్ష్యంగా ఇక ముందు పనిచేస్తామన్నారు. శాంతి భద్రతల విషయంలో ప్రజలు పోలీసులకు సహకరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన 4 కొత్త లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా పటాన్చెరు పారిశ్రామిక ప్రాంతంలో కార్మిక సంఘాలు సమరశంఖం పూరించాయి. పటాన్చెరు ప్రధాన చౌరస్తాతో పాటు పారిశ్రామిక వాడల్లో పెద్ద ఎత్తున ర్యాలీలు నిర్వహించారు. కేంద్రం తీసుకువస్తున్న ఈ మార్పులు కార్మికుల హక్కులను కలరాసేలా ఉన్నాయని మండిపడ్డారు. కార్మికులను బానిసలుగా మార్చి 4 లేబర్ కోడ్స్ను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్ పేరుతో ఉద్యోగ భద్రతను తొలగించడాన్ని ఆపాలన్నారు. కనీస వేతనం నెలకు 26,000 రూపాయలుగా నిర్ణయించాలని, కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసి అందరికీ సమాన పనికి సమాన వేతనం అందించాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన కార్మిక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా విద్యుత్ ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. జగిత్యాల విద్యుత్ భవన్లో భోజన విరామ సమయంలో నల్ల బ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేశారు. నూతనంగా ప్రవేశపెట్టిన చట్టాలు కార్మికులతో పాటు ఉద్యోగులకు వ్యతిరేకంగా ఉన్నాయని మండిపడ్డారు. వాటిని రద్దు చేయడంతో పాటు విద్యుత్ ప్రైవేటీకరణను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. కార్మిక చట్టాలను సవరించకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఏఐటీయూసీ ఎల్బీ నగర్ నియోజకవర్గం ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. చింతలకుంట చెక్ పోస్ట్ నుంచి ఎల్బీ నగర్ చౌరస్తా వరకు జెండాలు ప్లకార్డులతో భారీ ర్యాలీ నిర్వహించారు. రోడ్డుపై బైఠాయించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కార్మిక హక్కులను పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఏఐటీయూసీ నేతలు మండిపడ్డారు. మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్టు కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని, నూతన విద్యుత్ కార్మిక చట్టాలను రద్దు చేసి పాత చట్టాన్నే కొనసాగించాలన్నారు. అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య పిలుపు మేరకు నిర్వహించిన దేశవ్యాప్త సమ్మెకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మద్దతు తెలిపారు. హైదరాబాద్లోని గన్ ఫౌండరీలోని డీఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో రాష్ట్ర అధ్యక్షుడు మారం జగదీశ్వర్, ప్రధాన కార్యదర్శి ముజీబ్ సహా హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉద్యోగులు వేలాదిగా పాల్గొన్నారు. ఉద్యోగ వ్యతిరేక విధానాలు, 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. అలాగే పెండింగ్లో ఉన్న పీఆర్సీ, డిఏల విడుదల బిల్లులు మంజూరు, ఇక పాత పెన్షన్ విధానం, కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులైజేషన్ వంటి సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాలతో చర్చించి సమస్య పరిష్కరించకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణంలోని కార్మికులు ఆందోళనకు చేపట్టారు. కార్మిక సంఘాలు, వామపక్ష పార్టీలు, జర్నలిస్ట్ సంఘాలు సార్వత్రిక సమ్మెకు మద్దతు తెలిపాయి. ఇక బీజేపీ ప్రభుత్వం ఆరంభిస్తున్న విధానాలతో కార్మికుల హక్కులకు కోల్పోతున్నారని వాపోయారు. కార్మికుల హక్కులు కనరాస్తూ పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు అందలం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. కార్మికుల హక్కులను కాపాడుతూ పాత చట్టాలను కొనసాగించాలంటూ డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మందమర్రి ఏరియా వ్యాప్తంగా సింగరేణిలో కార్మికులు సమ్మెలో పాల్గొన్నారు. ఒక్కరోజు సమ్మెతో 2.20 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. దీని ద్వారా సింగరేణి సంస్థకు 77 కోట్ల నష్టం వాటిల్లగా సుమారు 12 కోట్ల రూపాయల వేతనాలను కార్మికులు కోల్పోవాల్సి వస్తుంది. కార్మికుల రక్షణ హక్కుల కోసం పోరాడి సాధించుకున్న 24 కార్మిక చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేస్తూ 4 లేబర్ కోడ్లుగా అమలు చేయడాన్ని యూనియన్ సంఘాలు కార్మికులు వ్యతిరేకిస్తూ చేపట్టారు. నిరసనలో పాల్గొన్నారు. సీఎం చంద్రబాబును సినీ నిర్మాత బండ్ల గణేష్ కలిశారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జైలుకెళ్లిన సీఎం చంద్రబాబు విడుదలయ్యి ఇంటికొస్తే తిరుమల కొండకు నడుచుకుంటూ వెళతానని మొక్కినట్టు బండ్ల గణేష్ తెలిపారు. 2024లో జరిగిన ఎన్నికల్లో కూటమి విజయం సాధించి చంద్రబాబు 4వసారి సీఎం అయ్యారు. దీంతో సంకల్ప యాత్ర పేరుతో షాద్నగర్లోని తన ఇంటి నుంచి పాదయాత్రగా తిరుమలకు చేరుకున్నారు. ఇక 2 రోజుల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుని బండ్ల గణేష్ తన మొక్కును చెల్లించుకున్నారు. తిరుమల నుంచి తీసుకువచ్చిన శ్రీవారి ప్రసాదాన్ని ముఖ్యమంత్రికి అందజేశారు. బండ్ల గణేష్ను సీఎం చంద్రబాబు ఆత్మీయంగా పలకరించి ఆలింగనం చేసుకున్నారు. పాదయాత్ర సాగిన తీరును సీఎంతో బండ్ల గణేష్ పంచుకున్నారు. దేశవ్యాప్తంగా కార్మిక, కర్షక, శ్రామిక, రైతు కష్టాలను తీర్చాలంటూ కృష్ణా జిల్లా గుడివాడలో నిరసనలు కొనసాగాయి. వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో జరుగుతున్న నిరసన కార్యక్రమంలో భాగంగా గుడివాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన లేబర్ కోడ్లను వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేయాలని నాయకులకు పిలుపునిచ్చారు. నరేంద్ర మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక మంది కార్మికులపై దాడులు చేసి ఇబ్బందులకు గురి చేసిన పరిస్థితులు ఉన్నాయని, ధరలు పెరిగినా జీతాలు పెంచకుండా సామాన్యుడు అనేక ఇబ్బందులకు గురి అయ్యే పరిస్థితి ఉందని తెలిపారు. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని కాకినాడలో కార్మికులు రోడ్డెక్కారు. కనీస వేతనం 30,000 రూపాయలు అమలు చేయాలంటూ డిమాండ్ చేశారు. ఇక బ్యాంకులు మూసేశారు, ఆటోలు బంద్ చేశారు. జిల్లాలోని 7 నియోజకవర్గాలలో కార్మిక సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. కాకినాడ కలెక్టరేట్ వద్ద మహాధర్నా జరిపారు. సిఐటియు నాయకుల ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముట్టడి నిర్వహించారు. అన్ని ప్రాంతాలలో కార్మికులు ర్యాలీ నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయల ఉత్సవాలు తెలుగు భాష ఔన్నత్యం చాటేలా ఉన్నాయని కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ అన్నారు. ఇక ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని శ్రీకాకుళేశ్వర స్వామి దేవస్థానంలో శ్రీకృష్ణదేవరాయ ఉత్సవాలు 2 రోజుల పాటు ఘనంగా జరిగాయి. ఆలయంలోని ఆముక్త మాల్యద మండపంలో శ్రీకృష్ణదేవరాయలకు, కాసుల పురుషోత్తమకు, అలాగే అవనిగడ్డ ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ అధికారులు ఘనంగా నివాళులర్పించారు. తేజస్వి మాట్లాడుతూ పాలకులు తెలుగును భాషగా కాకుండా సంపదగా చూడాలన్నారు. ఈ సందర్భంగా భువన విజయం, మోహిని, భస్మాసుర ప్రదర్శనలు సాహిత్య ఔన్నత్యం చాటి చెప్పాయి. వచ్చే ఏడాది జూన్లో జరగనున్న గోదావరి పుష్కరాలకు అధికారులు ముందస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. రాజమండ్రిలో గోదావరి మహాపుష్కరాల పుణ్యస్నానాలపై ఈ నెల 15న అధికారులు ట్రయల్ రన్ నిర్వహించనున్నారు. ఇక మహాశివరాత్రి సందర్భంగా గత ఏడాది గోదావరిలో యువకులు గల్లంతు కావడంతో ఈసారి అందుకు అనుగుణంగా అధికారులు 1200 మంది భక్తులతో భారీ
బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇక కోటిలింగాల ఘాట్ వద్ద ఏర్పాట్లపై తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి ఎస్పీ నరసింహ కిషోర్ సూచనలు చేశారు.